దట్ ఈస్ కాల్డ్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా. ద క్లోజ్డ్ ఫిగర్ హ్యాస్ 4 లైన్ సెగ్మెంట్ దట్ ఈస్ కాల్డ్ క్వాడ్రిలేటరల్. 4 సైడ్స్ ఉన్నాయనుకోండి, 4 లైన్ సెగ్మెంట్స్, 4 సైడ్స్ ఉంటే దాన్ని క్వాడ్రిలేటర్స్ అంటారు. ఈ క్వాడ్రిలేటర్స్ ఆర్ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. దీన్ని క్వాడ్రిలేటర్లే అంటారు. స్కేల్ అండ్ క్వాడ్రిలేటర్ అంటే సైడ్స్ ఆర్ డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. క్వాడ్రిలేటర్లో టోటల్ ద సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ 360 degrees. మొత్తం కలిసి 360 degrees ఉంటాయి. దాంట్లో 180 ఉంటే ఇక్కడ 360 ఉంటుంది. దిస్ ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. ఓకే, దిస్ ఈజ్ ఎ క్వాడ్రిలేటరల్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో క్వాడ్రిలేటరల్. ఇది కూడా అన్ని ఇక్కడ ఉండేటన్ని క్వాడ్రిలేటర్సే. టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్. ఈ క్వాడ్రిలేటర్లు ఏమంటామంటే ట్రెపీజియం అంటాం. ఏమంటారు? ట్రెపీజియం మీన్స్ 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్లో హ్యావ్ ఎనీ టూ సైడ్స్ ఆర్ ప్యారలల్. చూడండి, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది, ఇది క్రాస్గా ఉంది, ఇది క్రాస్గా ఉంది. ఈ క్వాడ్రిలేటర్లో 2 సైడ్స్ ప్యారలల్గా ఉంటే దాన్ని వచ్చేసి ట్రెపీజియం అంటారు. ఓకే, హై యు అండర్స్టాండ్? ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో క్వాడ్రిలేటర్. అయితే దీన్ని ఏమని పిలుస్తారంటే ప్యారలలోగ్రామ్. ఏమంటారు? ప్యారలలోగ్రామ్. ఈ ప్యారలలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి, ఈ సైడ్ ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది, ఈ సైడ్ ఎంత ఉంటే ఇది అంతే ఉంటుంది. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆ యాంగిల్ ఎంత ఉంటే ఇక్కడ అంతే ఉంటుంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటే అక్కడ కూడా అంతే ఉంటుంది. ఇది ప్యారలలోగ్రామ్ అంటే. ఓకే, నెక్స్ట్ సేమ్ దీని యొక్క ప్రాపర్టీసే దానికి కలిగి ఉంటుంది. దాన్ని వచ్చేసి రెక్టాంగిల్ అంటారు. వాట్ ఈస్ దట్? రెక్టాంగిల్. రెక్టాంగిల్ హ్యాస్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. చూడండి, ఇక్కడి నుంచి ఎక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఉన్నాయి కదా, ఈ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. అలాగే ఇటువైపు ఉండేదాన్ని అటువైపు ఉండేది ఈక్వల్. దీన్ని లెంత్ అంటారు, దీన్ని బ్రెత్ అంటారు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ ప్యారలలోగ్రామ్కి కూడా సేమ్ అట్లే ఉన్నాయి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ రెక్టాంగిల్లో ఎవరీ యాంగిల్ మస్ట్ అండ్ షుడ్ 90 degrees. ఎవరి యాంగిల్ వచ్చేసి 90 degrees ఉంటుంది కదా. ప్యారలల్గా ఉంటాయేమో, సారీ పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఈ సైడ్ వచ్చేసి అడ్జాసెంట్ సైడ్స్ ఆర్ పర్పెండిక్యులర్, 90 degrees కలిగి ఉంటుంది. దీని వచ్చేసి మనం ఏమంటామంటే రెక్టాంగిల్ అంటారు. ఓకే, ఏమంటారు? రెక్టాంగిల్. నెక్స్ట్ స్క్వేర్. 4 sides are equal. 4 sides are equal. 4 sides are equal. Next, every angle 90 degrees ఉంటుంది అన్నమాట. ఎంత ఉంటుంది? 90 degrees. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ స్క్వేర్. ఓకే, ఏమంటారు? చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ ర్యాంబస్. ఏమంటారు? ర్యాంబస్లో సేమ్ స్క్వేర్ మాత్రమే ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ కాదు, టోటల్ ఎవరి సైడ్ ఈజ్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇది ఎంత ఉంటుందో ఇది ఎంత ఉంటుంది, అదే ఎంత ఉంటుందో అదే ఎంత ఉంటుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ డయాగోనల్స్ అంటారు కదా వీటిని. ఆపోజిట్ వచ్చేసి కలిసి ఆ డయాగోనల్స్ వచ్చేసి పర్పెండిక్యులర్ బైసెక్ట్ అనమాట ఈ ర్యాంబస్లో. నెక్స్ట్ కైట్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటర్. ఇవి ఉన్నాయి, అడ్జాసెంట్ సైడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. అలాగే ఈ సైడ్ ఉండేవి ఈక్వల్గా ఉంటాయి. దీన్ని కైట్ అంటారు. ఏమంటారు? ఓకే.